సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ముందుగా చేసుకోవాల్సిన పని 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే పల్లీలను నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, సో దీంతో మనం పాలు తీసుకుంటున్నాం. అలాగే ఇంకొక పని ఏంటంటే ఈ పల్లీలను దోరగా వేయించి, అంటే చిన్న మంట మీద వేయించాలి, లోపల వరకు బాగా మగ్గాలన్నమాట అది. సో ఆ తర్వాత చల్లారిన తర్వాత పైన తొక్క తీసేసి మనం ఇలా పొట్టు తీసేసి పెట్టేసుకోవాలి. సో ఈ 2 పనులు మనం ముందుగా చేసుకోవాలి, రైట్. సో ఫస్ట్ పాలు తయారు చేసుకుందాం పల్లీల నుంచి. ఓకే, సో కొద్దిగా నీళ్ళు కూడా వేస్తున్నాను. ఒకసారి అది కొంచెం ఫైన్ పేస్ట్ అయిన తర్వాత దాంట్లోనే మళ్ళీ ఇంకొద్దిగా నీళ్ళు పోసేసి మనం అప్పుడు ఉడకట్టేసుకుంటే ఆ వచ్చేదే మనకు పల్లీల పాలు. ఒక మిక్సింగ్ బౌల్లో ఇలాంటి మస్లిన్ క్లాత్ వడగట్టేసుకోవడానికి శుద్ధిని జాగ్రత్తగా ఇలా తిప్పేసుకొని కొంచెం టైట్గా చేస్తే ఆ లోపల ఉన్నది కూడా మొత్తం అంతా అలా బయటకు వచ్చేస్తుంది. సో ఇది పాలు మనకు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ మనం ఈ జార్లో వేసేసుకొని ముందు ఒకసారి డైరెక్ట్గా తిప్పేసుకొని ఆ తర్వాత ఈ పల్లీల్లోంచి తీసిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటూ మనం ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాలని కొద్ది కొద్దిగా మనం యాడ్ చేస్తూ పేస్ట్ రెడీ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్. కొంచెం ఫైన్గా కావాలి. సో ఈలోగా మనం ఇక్కడ పాకం పెట్టేసుకుందాం, టైం అనేది మనకు సేవ్ అవుతుంది. సో సరిపడా పంచదార, అలాగే కొద్దిగా వాటర్. సో దీనికి తీగ పాకం లాంటిది ఏం అవసరం లేదు, కొంచెం పంచదార కరిగితే మనకు సరిపోతుంది. కొంచెం లైట్ ఆ స్టిక్కీనెస్ అనేది వస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకు ఫైన్ పేస్ట్ అనేది రెడీ కావాలి. సో ఇక్కడ మనం వేయించిన పల్లీలు అలాగే నానబెట్టిన పల్లీలోంచి తీసిన పాలతో ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో ఇది కాసేపు పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం మనకు టైం తీసుకుంటుంది ఇక్కడ, అంటే ఇది మనకు బాగా మగ్గి వేగిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలి, సో కోవాలాగా. సో పాలతో చేసిన కొంచెం టైం టేకింగ్ కదా. సో ఇది అంతేం తీసుకోదు, కొంచెం నార్మల్తో చేసుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం. సో కొద్దిగా డిఫరెంట్గా కూడా వస్తుంది మనకి. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి స్వీట్లు పెడితే వాళ్ళు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు తినని ఒక పాలకోవ, అది కూడా పల్లీల పాలతో చేసింది. ఓకే, ఇది ఇంకా కొంచెం రిచ్గా కనబడాలనుకుంటే మీరు దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ చాయిస్. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి,
నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకున్న పల్లీల పేస్ట్. సో ఇక్కడ కంటిన్యూగా దీన్ని మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పల్లీల పేస్ట్ కాబట్టి తొందరగా అడగంటే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా కంటిన్యూగా కలుపుతూ అది దగ్గర వచ్చేంత వరకు మనం ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో చూడండి కొంచెం గట్టి పడుతుంది. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటాం, ఎందుకంటే స్వీట్లో కొద్దిగా ఆ నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా అన్ని వైపులా. అలాగే అంచులకు కూడా ఎక్కువగా ఇది అలా గోడలకు పట్టుకోకుండా మధ్య మధ్యలో తీస్తూ ఉండాలి. ఎక్కడ ఏ ఒక చిన్న చివర మనకు మాడిపోయినా అది దీంట్లో యాడ్ అయిపోతే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది, ఆ మాడు వాసన. అలా కాకుండా చూసుకోవాలి. ఓకే, సో దీన్ని కావాలంటే మనం చిన్న చిన్న బర్ఫీలా కూడా చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం కాజు కత్లీ చేస్తాం కదా, సో అలా ఈ పేస్ట్తో మనం కొంచెం ఎక్కువ దగ్గర వరకు వచ్చిన తర్వాత మౌల్డ్లో తీసేసుకొని వేసేసుకొని మనం స్ప్రెడ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ కూడా చేసుకోవచ్చు. చూడండి మెల్లిగా దగ్గరికి వస్తుంది. మీకు పల్లీలతో పాలు తీసేంత ఓపిక లేదనుకుంటే రెగ్యులర్గా మనం ఇంట్లో టీ చేసుకోవడానికి వాడే పాలతో కూడా మనం చేసుకోవచ్చు. వాటిలో అయితే కాసేపు మనం వేయించిన పల్లీలు ఏదైతే పొట్టు తీసినవి ఉన్నాయో కాసేపు నానబెట్టేసేయాలి, ఒక 15 నుంచి 20 నిమిషాలు. ఓకే, సో మెల్లిగా దాంట్లో ఉన్న ఆయిల్స్ కూడా బయటకు వస్తాయి, ఎందుకంటే పల్లీలలో కూడా ఉంటుంది కదా మనకు, కొబ్బరిలో పల్లీలో నువ్వులో ఆయిల్ ఉంటుంది, అది కూడా మెల్లిగా వేగిన తర్వాత బయటకు వస్తుంది. కాబట్టి ఎండింగ్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటాం. ముందుగానే యాడ్ చేసేసుకుంటే అది ఇంకొంచెం మనకు ఎక్కువగా అయిపోతుంది అనమాట. అందుకే లాస్ట్లో దీని కన్సిస్టెన్సీ చూసి అప్పుడు కొద్దిగా సరిపడా యాడ్ చేయాలి. జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తాం మనం దీంట్లో నెయ్యి అనేది. సో డిఫరెంట్ స్వీట్లు కావాలి, లేకపోతే ఎక్కడైనా మీరు కాంపిటీషన్స్కి వెళ్తున్నారు పార్టిసిపేట్ చేయడానికి అనుకున్నప్పుడు ఇలాంటి డిష్లు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 నుంచి ఒక 3 రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఎందుకంటే పల్లీలు కాబట్టి. అలాగే ఎక్కువగా మనం దీంట్లో నెయ్యి కూడా వాడట్లేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు, బట్ 2-3 రోజులు ఉంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వాళ్ళు వస్తున్నారు లేదా పండుగలు ఉన్నాయనుకున్నప్పుడు ఒక రోజు ముందుగా మనం చేసేసుకొని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. చూడండి మెల్లిగా దగ్గరికి వస్తుంది. సో కంటిన్యూగా అలా స్టిర్ చేస్తూ ఉండాలి. కొంచెం పని ఎక్కువగా ఉంటుంది దీనికి, సింపుల్గానే బట్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి దీని వెనకాలే. అప్పుడు కానీ మనకి మంచి టేస్టీ పల్లీల పాలకోవా రెడీ కాదు. సో మొత్తం మనకు ముద్దలా అక్కర్లేదు, కాస్త చల్లారితే ఇది కూడా మనకు గట్టిపడుతుంది. ఇంకొంచెం దగ్గరికి వస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇంకొంచెం న్యాచురల్గా మనకు ఆ ఫ్లేవర్ రావడానికి కొద్దిగా పాల పొడి యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అంటే చాలా రకాల స్వీట్లలో ఈ పాల పొడి మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. అలాగే కొద్దిగా నెయ్యి చాలు, ఆ మాత్రం సరిపోతుంది. ఓకే, సో
కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ డిష్ అయిపోయినట్టే. ఓకే, సో ఇంకొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం. బట్ కలపడం మటుకు ఆపకూడదు. మనకు కావాల్సినంత దగ్గర పడిపోయింది ఇది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో స్టవ్ ఆపేసేసి ఓకే, సో పైనుండి కొద్దిగా తురిమిన బాదం, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, సో కాస్త చల్లారితే ఇంకొంత దగ్గర పడుతుంది. సో పల్లీల పాలకోవా, దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పల్లీల పాలకోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, ఘీ 1 టేబుల్ స్పూన్, ఇలాచీ పొడి 1/2 టీ స్పూన్, పాల పౌడర్ 1/2 కప్పు, నానబెట్టిన పల్లీలు 1 కప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు 1 కప్పు. పల్లీల పాలకోవా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పల్లీలు నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని ఒక గుడ్డలో పోసి వడగట్టుకొని పాలు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో వేయించిన పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వడగట్టుకున్న పల్లీల పాలని పోసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో పంచదార నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ వేసి కలుపుతూ దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో పాల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని దగ్గర పడ్డాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి తరిగిన బాదాం వేసి సర్వ్ చేసుకుంటే పల్లీల పాలకోవా రెడీ.